everyone, welcome back to my channel. And this video we are going to learn about our class 10 chemistry chapter. First chapter is chemical reactions and equation. Before learning to this chapter, we should learn about some basics from this chapter. Okay, what is meant by chemical reaction? Reaction is nothing but which is involve reactants and to form a product. Okay, and before learning to it, what is a chemical reaction? We are actually learn about physical change and chemical change. We should also learn physical change in our earlier classes like melting of ice and boiling of water. These are all physical change, means the initial compound which is converted into final compound, means initial compound can change it into another compound, can be back in టు ఇనిషియల్ కాంపౌండ్. అంటే ఇప్పుడు ఐస్ని మెల్ట్ చేసాం అనుకోండి, వాటర్ వస్తుంది. ఆ వాటర్ని మళ్ళీ ఫ్రీజ్ చేస్తే ఐస్ అవుతుంది. అలా మనము ఒక ఇనీషియల్ కాంపౌండ్ని మళ్ళీ ఫైనల్ కాంపౌండ్ కింద తయారు చేయొచ్చు. బట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ డూ ఇట్ బికాస్ ఇన్ wood, as you can burning the wood, we can get the ash. The ash cannot get converted. Okay, and we can consider our diagonal situation. What are the chemical reactions which are happening there? If you get milk is left at your room temperature, automatically we can also hear that voice. Summer lo paalu virigipoyini something, the people will talk like that. This is only the possible the chemical reaction which are the takes place in milk. In our second chapter we should learn about what bacteria contain the milk. Acids and bases lesson we can learn about it. Milk contain a lactose which is get converted into lactic acid by the curd, and if get iron and talwas and nails is get exposed in human. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మన డోర్స్ చూసుకుందాం, మన హౌస్కి ఆల్ ఆర్ గెట్ ఇన్ ద మెయిన్ డోర్స్ ఉంటాయి కదా, దర్ ఆర్ ఆల్ ఆర్ మేడప్ ఆఫ్ ఐరన్. అండ్ ఇఫ్ యూ సమ్ డేస్ మనం న్యూలీ బ్రాట్, మనం కొత్తగా కొన్నప్పుడు ఇట్స్ గెట్ షైనీ ఫామ్, బట్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్స్ గెట్ అరౌండెడ్ అవర్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్. మీన్స్ మన అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ వాటర్ దాంతో రియాక్ట్ అయ్యి ఏమవుతుంది, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమేమి అప్లై చేస్తాం, పెయింట్స్ అప్లై చేస్తాము, ఆయిలింగ్, గ్రీజింగ్ ఇవన్నీ ఉంటాయి. దిస్ యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు కరోజన్. అండ్ నెక్స్ట్ గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. అలా గ్రేప్స్ ఫర్మెంటెడ్ అయిపోతాయి. ఇన్ అవర్ అట్మాస్ఫియర్ కంటైన్ ఎయిర్. అండ్ యాక్చువల్లీ గ్రేప్స్లో అనేది షుగర్ ఉంటుంది కదా, షుగర్ అనేది ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అవి ఎలా కన్వర్టెడ్ అయిపోద్ది, యాక్చువల్లీ ఫర్మెంటెడ్ అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. యాక్చువల్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ మీన్స్ సుక్రోజ్ ఫార్ములా ఏంటంటే C12H22O11 అండ్ ద గ్లూకోజ్ ఫార్ములా ఈజ్ C6H12O6. Okay, all are the clear? And food get digested in our body due to the some enzymes which are the chemically reactant, which are the complex molecules అనేవి. మనం యాక్చువల్లీ పెద్ద మాలిక్యూల్స్ తింటాం. ఆ ఫుడ్ అనేది అలా డైజెషన్ అనేది ఇంపాసిబుల్ కదా మన స్టమక్లో. ఇట్స్ గెట్ డైజెస్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్. అండ్ నెక్స్ట్ ద ఎయిర్ వీ ఆస్పైర్ మీన్స్ మనం CO2 తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం కదా. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం కదా, విచ్ గెట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ద ఎయిర్స్ ఇన్ అవర్ బాడీ. ద నేచర్ మీన్స్ ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్స్ గురించి చూద్దాం. ద నేచర్ ఆఫ్ ఇనిషియల్ సబ్స్టెన్స్ గెట్ చేంజ్డ్ సమ్ వాట్ ఇట్ ఈస్ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పచ్చు. ఫర్దర్గా ఒక కెమికల్ రియాక్షన్ అవ్వాలి అంటే ఒక 3 అనేది జరిగి ఉండాలి. అవేంటి, చేంజ్ ఇన్ స్టేట్, నెక్స్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ evolution of gas, and next change in color.
అండ్ ప్రిసిపిటేట్ ఫామ్ కూడా అయ్యి ఉండాలి. ఫస్ట్ మనం చేంజ్ ఇన్ స్టేట్ అనేది చూద్దాం. అది ఫస్ట్ మనకు అర్థమైతే. యాక్చువల్లీ స్టేట్ అనేది ఎలా చేంజ్ అయితే మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? మొత్తం 3 స్టేట్స్ ఉంటాయి కదా, గ్యాస్, లిక్విడ్, సాలిడ్. మనం ఎర్లియర్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకవేళ సాలిడ్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వడం ఏమంటాము? మెల్టింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ ఆ లిక్విడ్ ఉంది కదా, గ్యాసెస్ కింద కన్వర్ట్ అయినందు ఏమంటాం మనం? ఎవాపరేషన్ అంటారు. నెక్స్ట్ సాలిడ్ అనేది డైరెక్ట్గా గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, దాన్నే మనం సబ్లిమెంటేషన్ అంటారు. మనం ఎందులో చూడొచ్చు? నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో చూడొచ్చు. నెక్స్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్గా సాలిడ్ కింద కన్వర్ట్ అయ్యడాన్ని మనం డిపోజిషన్ అంటారు. నెక్స్ట్ ఈ గ్యాస్ అనేది డైరెక్ట్గా లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యడమే మనము కండక్షన్ అని అంటారు. ఓకే. అండ్ ఇప్పుడు మనం లిక్విడ్ ఉంది, సాలిడ్ కింద కన్వర్ట్ అయ్యడాన్ని మనం ఏమంటాము? బాయిలింగ్ పాయింట్. అంటే బాయిలింగ్ లేదా ఫ్రీజింగ్. ఎగ్జాంపుల్ ఇస్ ఫ్రీజింగ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ అనేది యాక్చువల్గా మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం తీసుకోవాలంటే, టేక్ 1 టేబుల్. మనం ఏ సెటప్ అనే టేబుల్ మీద ఉండే చేద్దాం, నాట్ బి వరీ అబౌట్ ఇట్. అండ్ ఒక బస్టెన్ బర్నర్ తీసుకోండి. బస్టెన్ బర్నర్ అంటే మనకి యాక్చువల్గా దిస్ ప్రొవైడెడ్ ఇన్ అవర్ ల్యాబొరేటరీస్. అండ్ బస్టెన్ బర్నర్ నుంచి పెద్ద పెద్ద ఫ్యూమ్స్లా వస్తుంది కదా అది. నెక్స్ట్ ఈ పక్కన వాచ్ గ్లాస్. మనము ఒక మెగ్నీషియం రిబ్బన్ అనేది తీసుకోవాలి. మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్. యాక్చువల్లీ అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా, ఆ సాలిడ్ స్టేట్లో నుంచి దీన్ని మనం పేర్ ఆఫ్ స్ట్రాంగ్స్తో పట్టుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా దాంతో పట్టుకున్నాం అనుకో, అది మన ఫైర్ని క్యాచ్ చేసి మన హ్యాండ్స్కి ఇంజూరీ అయ్యే అవకాశం ఉన్నాయి. అందుకే హెన్స్ ద రీజన్ వీ కెన్ యూజ్ దట్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా కనిపిస్తుంది కదా, ఇలా పట్టుకోవాలి. దీని ప్రికాషన్స్ కూడా చెప్తాను చూడండి. ప్రికాషన్స్ వచ్చేసి మనము మెగ్నీషియం రిబ్బన్ను మనం బర్న్ చేసేటప్పుడు ఫస్ట్ శాండ్ పేపర్తో రబ్ చేయాలి, బికాస్ టు రిమూవ్ ఆక్సైడ్ లేయర్. యాక్చువల్లీ మెగ్నీషియం అనేది కొంచెం హైలీ రియాక్టివ్ మెటల్ కాబట్టి అది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అవ్వి ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అయిపోద్ది. ఇదేంటంటే మెటల్స్కి ఇది ఒక ప్రొడక్టివ్ లేయర్. అంటే ఏమన్నా విగ్రస్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి లేదంటే ఫ్యూమ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఈ ఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేయాలి. సో basic magnesium oxide is a basic nature. We can also test it with litmus paper. Okay, ఈ శాండ్ పేపర్తో నెక్స్ట్ పేర్ ఆఫ్ టాంగ్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. బికాస్ అది మన హ్యాండ్కి అంటుకొని బర్న్ అయిపోయి మన హ్యాండ్ ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉన్నది. ద ప్రికాషన్స్ వుడ్ బి టేకెన్. And clean the magnesium ribbon with sandpaper. We are also use a pair of tongs and spirit lamp to be burned. And ఈ వచ్చిన పౌడర్ని ఒక వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేయండి. ఏం వస్తుంది అసలు? మెగ్నీషియం అనేది యాక్చువల్లీ ద ఫ్యూమిస్ కంటైన్ ఆక్సిజన్ ఓన్లీలో. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి 2 MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ రియాక్షన్లో మనం ఐ థింక్ మీకు అర్థమైనట్టుకున్నది, విచ్ ఇస్ క్యాజువల్లీ ఇట్ ఈస్ చేంజ్ ఇన్ స్టేట్. మనం ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి చేంజ్ ఇన్ స్టేట్ అనేది అర్థం చేయొచ్చు. మనం మెగ్నీషియం రిబ్బన్ అనేది బర్న్ అయ్యేటప్పుడు డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్తో అనేది బర్న్ అవుతుంది. అండ్ ఈ వైట్ పౌడర్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ కింద మనం బ్లేమ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఫామ్ అయింది? ద రియాక్షన్ ఈజ్ ఓన్లీ ద ఫార్మ్డ్ బిట్వీన్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఎయిర్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, ఆల్సో క్లియర్. నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ కలర్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం లెడ్ నైట్రేట్ ఫార్ములా రాస్తున్నాను చూసుకోండి. PbNO3 ట్వైస్ ప్లస్ నెక్స్ట్ ఏంటి? పొటాషియం అయోడైడ్. ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి విడిగా. ఇది విడిగా తీసుకోండి. మళ్ళీ ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. దాన్ని రెండు ఒక సైమల్టేనియస్గా మిక్స్ చేయండి. నెక్స్ట్ పొటాషియం అయోడైడ్ Ki 2Ki తీసుకోవాలి. ఓకే, PbI² ప్లస్ 2KNO3. సో ఇది ఫామ్ అవుతుంది ఏంటి మనకి? పొటాషియం అయోడైడ్ అండ్
లెడ్ నైట్రేట్ అనేది రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, లెడ్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకి యాక్చువల్గా ప్రిసిపిటేట్, హెల్లో ప్రిసిపిటేట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో మనకి 2 types ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి కదా. ఏంటది, ఒకటి న్యూట్రలైజేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ precipitation reaction. Next we can observe the change in temperature, not in change in temperature, change in not evolution of gas. We can observe. Okay, by taking this experiment we can use the conical flask. Conical flask తీసుకోండి. I can label here. I am nicely labeling here because it is unfortunately happening. Okay, దాంట్లో మనము ఒక కాక్ పెట్టండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ డెలివరీ ట్యూబ్ లేదంటే గ్లాస్ ట్యూబ్ చిన్నది ఉంటుంది కదా, అది తీసుకోండి. దీని లోపల ఏమేయాలంటే మనం 2 HCl లేదా ఏమైనా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయడం లేదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయడం చేయండి. దాంట్లో ఒక జింక్ గ్రాన్యూల్స్ వేయండి. యాక్చువల్లీ మెటల్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమి ఇస్తాయి మనకు ఆల్రెడీ తెలుసు, సాల్ట్ అండ్ వాటర్, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. ఎలాగా మనం రియాక్షన్ సాల్ట్ అండ్ వాటర్, జింక్ ప్లస్ 2 HCl. Okay, the reaction is Zn plus H2SO4 gives rise to ZnSO4 plus H2 gas is liberated. Okay, అండ్ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, ఒక డిటర్మైన్ చేయాలంటే ఒక కెమికల్ రియాక్షన్ డిటర్మైన్ చేయాలంటే అది జరిగిందో లేదా అనేది ఆ 4 లేదా 5 ద్వారాగా అబ్జర్వ్ చేయొచ్చు. దేని ద్వారాగా, చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అండ్ చేంజ్ ఇన్ కలర్. సో వీటి అండ్ చేంజ్ ఇన్ ప్రిసిపిటేట్ ఫామ్ కూడా ఉంటుంది. అండ్ వీటి ద్వారాగా మనం ఈ యొక్క కెమికల్ రియాక్షన్ అనేది జరిగిందో లేదా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్స్లోకి వెళ్దాం. బిఫోర్ మనం ఆల్రెడీ వర్డ్ ఈక్వేషన్ అండ్ సింప్లెస్ట్ వేలో వర్డ్ ఈక్వేషన్ రాయడం కూడా నేర్చుకున్నాం. వర్డ్ ఈక్వేషన్ అంటే యాక్చువల్లీ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. సో అలాగా యాక్చువల్లీ మనకు ఒక కెమికల్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ రియాక్టెంట్స్ అనేది ద రియాక్టెంట్స్ టు అ మోర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ ప్రొడక్ట్. అంటే ఒక ప్రొడక్ట్ని ఫామ్ చేయడానికి అది ఉన్నట్టు రియాక్టెంట్స్ అనేవి. ప్రొడక్ట్ ఈజ్ ఎ న్యూ ప్రొడక్ట్ వెన్ ఫార్మ్డ్ బై 2 or more రియాక్టెంట్స్. సో దీనికి సైమల్టేనియస్గా మనం అట్లా రాసుకోవచ్చు. ఓకే, అండ్ మన ఒక కెమికల్ రియాక్షన్లో LHS సైడ్ అనేది మనకి రియాక్టెంట్స్ ఉంటాయి, RHS సైడ్ అనేవి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. హ్యాండ్ రైటింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్డ్ ఫామ్లోనే ఉండాలి. బికాస్ ఈ కెమికల్ రియాక్షన్ ఆల్వేస్ ఒబేస్ టు బ్యాలెన్స్డ్ ఫామ్. ఈ బ్యాలెన్స్డ్ ఫామ్ అవ్వాలి అంటే సో ఒక కెమికల్ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉండాలి. ఈ బ్యాలెన్స్డ్ ఫామ్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఒబే చేయాలి. అంటే మనం ఆల్రెడీ క్లాస్ 9th నేర్చుకొని ఉంటాము. ఒక ఈక్వేషన్స్లో ఒక సమ్ person which be use the weight missions to compare the chemical reaction before and after the chemical reaction by using the number of reactants before participating in reactants, which is equals to number of reactants after the products. Okay, and it obey chali and cannot change. Actually law of conservation of mass ante actually the energy and mass can neither be created nor destroyed, but it gets transferred from one form to another form. It's nothing but a law of conservation of energy mass or mass. Okay, మనం ఆల్రెడీ ఒక వర్డ్ ఈక్వేషన్, ఇది వర్డ్ ఈక్వేషన్ అంటాము. నెక్స్ట్ ఇది స్కెలిటన్ ఈక్వేషన్. 2 types ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ వర్డ్ ఈక్వేషన్ అండ్ వన్ ఈజ్ స్కెలిటన్ ఈక్వేషన్. ఓకే, అండ్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫార్మ్స్ అవి మీరు చూసుకోండి. లేకపోతే మనకి ఐ థింక్ ద కాన్సెప్టువల్ లర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ హియర్. స్టెప్ వైజెస్ అనేవి మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే వీ కెన్ లర్న్ ఈజీ వే.
to be balanced has a chemical equation. ఇక్కడ చూడండి Fe ప్లస్ ఐరన్తో అనేది వాటర్ రియాక్ట్ అయితే Fe3O4 ప్లస్ H2 అనేది ఫామ్ అయింది కదా. సో ఇక్కడ 3 పెట్టుకుంటే కోఎఫిషియంట్ సైడ్ ద సైడ్ ఆఫ్ ఐరన్ ఈజ్ వీ కెన్ సో కోఎఫిషియంట్ దగ్గర ఎలిమెంట్స్ అని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్ సైడ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రొడక్ట్. మీరు ఎలా రాసుకోవాలంటే ఐ కెన్ సే ద సింపుల్ ట్రిక్ హియర్. మనం ఒక బాక్స్ తీసుకోండి, బిఫోర్ రియాక్టెంట్ రాయండి, బిఫోర్ అనేది ఎలా ఉంది, నెక్స్ట్ నేను ఏం అరేంజ్ చేశాను అనేది నెక్స్ట్ మీరు బాక్సెస్లో వేసి రాయండి. లెట్ టేక్ అంటే ఐరన్ అనేది ఒకలా తీసుకోవాలి, నెక్స్ట్ హైడ్రోజన్ అనేది ఒకలా తీసుకోవాలి, ఎలిమెంట్స్ అనేది డిఫరెంట్గా ఇట్లా తీసుకుంటే వీ కెన్ గెట్ ఈజీ వే. అండ్ మనం ఒక కెమికల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ప్రొడక్ట్ సైడ్ గట్రా ఫిజికల్ స్టేట్స్ అనేవి రాస్తాం. ఆ ఫిజికల్ స్టేట్స్ అనేవి ఎలా రాస్తాం చూడండి. వెన్ ఎవర్ ఇట్ వాజ్ ఇన్ సాలిడ్ అని ఇంత పూర్తిగా రాయడం కంటే లెట్స్ రైట్ ఎస్, అండ్ లిక్విడ్ అయితే ఎల్. అండ్ నెక్స్ట్ aqueous అంటే వీ కెన్ రైట్ AQ, గ్యాస్ అంటే వీ కెన్ రైట్ G. అండ్ ఒక్కొక్కసారి ఫిజికల్ స్టేట్స్లో కూడా టెంపరేచరు ప్రెషరు, ఇప్పుడు టెంపరేచర్ అని ఉందనుకోండి డెల్టా పెట్టి ఇండికేట్ చేయండి. లేకపోతే గ్యాస్ ఇవల్యూట్ అయ్యిందనుకో అది అప్వర్డ్ యారో ఇండికేట్ చేయాలి. లేదంటే ప్రిసిపిటేట్ ఫామ్ అయిందనుకో డౌన్వర్డ్ యారో. యాక్చువల్లీ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ వాట్స్ ద యారో షోస్, యారో అనేది డైరెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ని మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి వీఆర్ మోస్ట్ ఫెమిలియర్ దిస్ కాన్సెప్ట్ లైక్ how was the food prepared in plants, like by using glucose and water, carbon dioxide, 6CO2 plus 12H2O gives rise to by chlorophyll and sunlight, which gives rise to glucose C6H12O6 plus 6O2 plus 6H2O. It's in the balanced form. Okay. And types of chemical reactions. Before you learn, మనకి యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి కాంబినేషన్ రియాక్షన్ అండ్ డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అందులోనే మనం సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. అండ్ ఆల్సో ద సబ్ టాపిక్స్ హ్యావింగ్ డికంపోజిషన్ రియాక్షన్ అంటే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్, లైక్ ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్స్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాము. బిఫోర్ మనం అదంతా వదిలే ముందు వీ కెన్ లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ విత్ కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్ అనేది ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్ అంటే 2 or more రియాక్టెంట్స్ కంబైన్డ్ టు ఫార్మ్ సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ చేయడమే కాంబినేషన్ రియాక్షన్ అంటే 2 or more రియాక్టెంట్స్ కంబైన్డ్ మీన్స్ ఈ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేయండి. కంబైన్డ్ టు ఫార్మ్ సింగిల్ ప్రొడక్ట్ అనేది కాంబినేషన్ రియాక్షన్ అనేది మనం చెప్పచ్చు. ఓకే. దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఇందాక చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనం చూడలేదు కదా. ఇక్కడ ఒక కొనికల్ ఫ్లాస్క్ అనేది తీసుకోండి, దాంట్లో వాటర్ అనేది తీసుకోండి, ఆర్ బీకర్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో కాల్షియం ఆక్సైడ్ వేయండి. యాక్చువల్లీ కాల్షియం ఆక్సైడ్ అనేది సున్నం అంటారు కదా. కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్తో రియాక్ట్ అయితే CaOH ట్వైస్ ప్లస్ హీట్ అనేది లిబరేట్ చేస్తుంది. హీట్ లిబరేట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. మీన్స్ ఆల్ కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు ఎక్సోథర్మిక్కి? హీట్ ఈస్ ఇవాల్వ్డ్ లైక్ C+O2 గివ్స్ రైజ్ టు CO2. ఒక హీట్ అనేది ఇస్తుంది విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ హీట్. సో ఆ ఫార్మ్స్లో అనేది ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఏ సొల్యూషన్ ఆఫ్ ఆల్కలైన్. ఇప్పుడు CaOHని మన అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనే దాంతో రియాక్ట్ అయితే CaCO3 ప్లస్ CO2 H2O. మనకి దానివల్లే కదా ఇప్పుడు మనం పెయింట్ అప్లై చేసినప్పుడు వీ కెన్ సమ్ టైమ్ కొంచెం మినిట్స్కి ఎలా అవుతుంది, అది వైట్గా కనిపిస్తుంది, వైట్ షైనింగ్, బికాస్ ఆఫ్ ఇది అనేది ఎయిర్లో ఉండే దాంతో రియాక్ట్ అవి ఒక లేయర్ అనేది టిక్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది. వైట్ వాషింగ్ పౌడర్ అంటే మనం దీన్ని CaCO3 కింద రాయాలి. దట్స్ ఎ పాయింట్ వీ కెన్ లెర్న్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ ఆల్రెడీ C+O2 బర్నింగ్ ఆఫ్ కోల్ CO2. నెక్స్ట్
ఫార్మేషన్ ఆఫ్ వాటర్ వీ కెన్ ఆల్సో లెర్న్ అబౌట్ H2 ప్లస్ O2. మనం ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ ఏంటంటే 2H2 అనేది బ్రేక్ డౌన్ అయిపోయి 2H2 ప్లస్ O2 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. మనకు ఆల్రెడీ మీథేన్ బయోగ్యాస్, సో ఇవన్నీ వాటిలో లైక్ CNG దాంట్లో అనేది మీథేన్ గ్యాస్ అనేది ఉంటుంది. O2తో ఫామ్ అయితే యాక్చువల్లీ ఇది మనం ఏ రియాక్షన్ కింద చెప్పచ్చు, కంబషన్ రియాక్షన్ కింద చెప్పచ్చు. ఇది మనం ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి టు ఫామ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేది ఇస్తుంది. ఓకే, లెట్ యు లెర్న్ సంథింగ్ లైక్ మనం ద ఫుడ్ వీ ఈట్ ఇట్ ఈస్ హైలీ ఎగ్జోథర్మిక్, లైక్ డీకంపోజిషన్ ఇవన్నీ ఎగ్జోథర్మిక్. మనం యాక్చువల్గా మనం ఫుడ్ తింటాం ఎందుకు, ఎనర్జీ కోసం కదా. ఎనర్జీ కోసం మనం వేరియస్ కైండ్ ఆఫ్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, సో ఇవన్నీ తింటాం విచ్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి మన స్టమక్లోకి వెళ్తాయి. ఇంట్లో అనేది ఒక కాంప్లెక్స్ మెకానిజం అనేది జరుగుతుంది, అంటే ఎంజైమ్స్తో ఒక పని అనేది చేసుకొని డైజెషన్ అవుతుంది. ఇక్కడ మనం యాక్చువల్లీ మనం డైలీ రైస్ తింటాము, పొటాటోస్ తింటాము, సో ఇవి ఆల్ ఆర్ కార్బోహైడ్రేట్స్. మన స్టమక్లోకి వెళ్ళాక డైజెషన్ అవుతుంది, అండ్ ఈ డైజెషన్ అయినప్పుడు గ్లూకోజ్ అనేది ఒక ఎనర్జీ. లైక్ డ్యూరింగ్ డైజెషన్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి మనకి అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాట్స్ అనేవి మనకి గ్లిజరాల్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి కదా. సో ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్లో వీళ్ళే అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్క సెల్కి అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్యూజన్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ద్వారాగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఇది సప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఇది సప్లై జరిగినప్పుడు మనం యాక్చువల్గా ఆక్సిజన్ తీసుకొని సెల్లో ఉన్న బ్లడ్ పిగ్మెంట్ ఉంటుంది కదా, దిస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు బయాలజీ టాపిక్, డోంట్ స్కిప్, విచ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యువర్ బయాలజీ గ్రేడ్ 10th. సో బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ విచ్ ఆర్ బ్లైండ్లీ యాక్టివేటెడ్ బై blood color red color substance RBC, red blood cell, which are the carrier to oxygen. దాంట్లోకి వెళ్ళి కలిసి వాళ్ళు ఎక్స్హేల్ చేసేటప్పుడు గ్రేట్ ఎనర్జీని ఇస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫ్యూజన్ నెట్వర్క్ ఆఫ్ అవర్ డైజెషన్ విచ్ ఆర్ ద బ్రోక్ డౌన్ ఆఫ్ సింప్లర్ మాలిక్యూల్స్. ఓకే, యాక్చువల్లీ C6H12O6 అనేవి మన ఆక్సిజన్తో కంబైండ్ అయితే 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఎనర్జీ అనేది ఇస్తుంది. నెక్స్ట్ డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్ మ్యాటర్, సో ఇవన్నీ మనకి ఎక్సోథర్మిక్ రియాక్షన్సే. ఓకే, ఇప్పుడు వరకు మనం కాంబినేషన్ రియాక్షన్ గురించి చదువుకున్నాం, ఇప్పుడు డీకంపోజిషన్ రియాక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ డీకంపోజిషన్ రియాక్షన్ అనేది సింగిల్ ప్రోడక్ట్ విల్ డీకంపోజెస్ టు ఫార్మ్ 2 or more products. ఇది స్లైడ్ ఆపోజిట్గా ఉంది కదా, కాంబినేషన్ రియాక్షన్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ హైలీ ఎండోథర్మిక్, ఎందుకంటే ఒక డీకంపోజిషన్ జరగాలి అంటే హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ ఫామ్లో దానికి ఎనర్జీ అందిస్తేనే చేయగలదు. సో మనకి డీకంపోజిషన్ రియాక్షన్స్ అనేవి 3 types మెయిన్లీ: థర్మల్, ఎలక్ట్రోలైటిక్ అండ్ ఫోటోకెమికల్ డీకంపోజిషన్. సో ఇప్పుడు మనం థర్మల్ డీకంపోజిషన్ గురించి చూద్దాం. మనం 2FeSO4 అంటే ఐరన్ సల్ఫేట్ని తీసుకొని లేదా ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకొని డీకంపోజ్ మీన్స్ ఇక్కడ హీట్ ఇచ్చామనుకోండి విచ్ ఆర్ టేక్స్ ప్లేస్ ద డీకంపోజిషన్ రియాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ బై హీట్. సో Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3. సో ఇవేం ఫామ్ అవుతుంది? ఫెరిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాసెస్ అనేవి ఇలా ఫామ్ అవుతుంది. బికాస్ మనకి ఇక్కడ మెయిన్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అనేది వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటుంది, అంటే Fe2SO4 7H2O కింద ఉంటుంది. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఫస్ట్ అనేది హీట్ అనేది లిబరేట్ అయినప్పుడు అది గ్యాసెస్ ఇస్తుందా లేకపోతే వాటర్ డ్రాప్లెట్ ఇస్తుందా? ఆబ్వియస్లీ వాటర్ డ్రాప్లెట్ ఇస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిన టాపిక్ ఇక్కడే.
ఫస్ట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ దాన్ని హీట్ చేస్తేనే కదా మనకి ఏ ప్రోడక్ట్ వస్తుంది, Fe2SO4 అనేది వస్తుంది. మళ్ళీ దాన్ని హీట్ చేస్తేనే కదా మనం హీట్ అనేది వస్తుంది. దాంతో ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ ఉండడం వల్లనే కదా. సో ఫెర్రస్ సల్ఫైడ్కి అనేది 7 కంటెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటుంది. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఇన్ కలర్. దాన్ని హీట్ చేస్తూ ఉంటే విచ్ ఇస్ చేంజ్ దేర్ కలర్ అండ్ లూజ్ దేర్ వాటర్ మాలిక్యూల్స్. సో ఇవన్నీ ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చదివితే వీ కెన్ గెట్ ఈజీ వే ఆఫ్ టాపిక్. ఓకే, నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్లోనే టర్మల్ డీకంపోజిషన్ విచ్ ఇస్ టేక్స్ ప్లేస్ బై ద హీట్. CaCO3 ఉంటుంది కదా, కాల్షియం కార్బోనేట్ అనేది హీట్ చేస్తే CaO అంటే క్విక్ లైన్, CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టర్మల్ డికంపోజిషన్ కూడా అయిపోలేదు, ఇంకొకటి ఉంది 2PbNO3 ట్వైస్. మనకు ఆల్రెడీ ఫెమిలియర్ కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇందాకే. అంటే లెడ్ నైట్రేట్ అనేది హీట్ చేస్తే 2PbO + 4NO2 + O2 కింద ఇస్తుంది. యాక్చువల్లీ NO2 అనేది మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు షుగర్ కేన్ తోట ఉంది, దాన్ని మనం బర్న్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సీ మీన్స్ లైటనింగ్ ఫ్లేమ్తో అనేది వస్తుంది కదా, డ్యూ టు NO2 మాలిక్యూల్స్ అనేది ఉండడం వల్ల ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్ మనం షుగర్ కేన్ తోటని కట్ చేశాక వీ కెన్ బర్న్ ద యాష్ కంటెంట్స్ ఇవన్నీ చేసినప్పుడు వీ కెన్ లిటరలీ గెట్ దట్. ఓకే, నెక్స్ట్ మనకి ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఇన్ ద చాప్టర్ లైక్ అవర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ మొత్తం వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ మళ్ళీ ఒక వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ ప్లాస్టిక్ మగ్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాక దీంట్లో ఒక టెస్ట్ ట్యూబ్స్ పెట్టండి. గ్రాఫైట్ ఎందుకు పెడుతున్నాం? గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఆల్రెడీ ఎలక్ట్రోప్స్లో నేర్చుకున్నాము. నాన్ మెటల్స్లో గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మనం ఈ గ్రాఫైట్ తీసుకొని రబ్బర్ కాక్స్ అనేవి ఇక్కడ కింద పెట్టుకోవాలి. అండ్ 2 ఎలక్ట్రోలైటిక్ వైర్స్ అని అంటే యానోడ్ క్యాథోడ్ అనేది ఇవ్వాలి. యానోడ్ క్యాథోడ్ ఇచ్చినప్పుడు సో ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ద్వారాగానే ఇది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ మనము ప్లాస్టిక్ మగ్ నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే H2 కింద ఉండదు కదా, దీన్ని మనం ఏమిస్తాం? ఎలక్ట్రిసిటీ. ఇక్కడ పైన ఎలక్ట్రిసిటీ అని రాయండి. 2H2O + O2. ఇక్కడ మనకి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా హైడ్రోజన్ దగ్గర 2:1 అనేది రాయాలి. ఎందుకంటే హైడ్రోజన్ ఇక్కడ మనకి 2 ఉంది కదా, 2 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కోఎఫిషియెంట్స్ దగ్గర 1 అనేది రాసుకోవాలి. ద రేషియో ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఇన్ వాటర్ అంటే 2:1. ఇక్కడ మనకి యానోడ్ అంటే యానోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్, క్యాథోడ్ అంటే పాజిటివ్ ఛార్జ్ కదా. యానోడ్ దగ్గర మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది, క్యాథోడ్ దగ్గర అనేది హైడ్రోజన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మన H2SO4 యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద స్పీడ్ ఆఫ్ రియాక్షన్ విల్ ఇంక్రీజ్ అండ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టామన్స్టీనియస్గా టేక్స్ ప్లేస్ అవుతుంది. దీన్ని మనం ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అని అంటారు. నెక్స్ట్ మనం ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ అనేది మనము ఒక చైనా డిష్ తీసుకోండి, ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది కదా చైనా వాళ్ళు, అది తీసుకోండి. సిల్వర్ క్లోరైడ్ తీసుకుంటే యాక్చువల్గా అది వైట్ కలర్ ఉన్నది గ్రే కలర్లో మారిపోతుంది డ్యూ టు ద సన్లైట్ ఎఫెక్ట్ వల్ల. సో ఈ సన్లైట్ అనేది విండో దగ్గర పెడితే ఇలా మారిపోతుంది. ఫోటోకెమికల్ ద డికంపోజిషన్ యాక్ట్ విచ్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. అంటే 2AgCl ఉంది కదా, అంటే సిల్వర్ క్లోరైడ్ అనేది ఎలా బ్రేక్ డౌన్ అయిపోద్ది అంటే 2AgCl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇక్కడ సన్లైట్ అని రాయాలి. నెక్స్ట్ సిల్వర్ బ్రోమైడ్ అనేది AgBr అనేది ఉంటుంది చూడు, ఎలా బ్రేక్ డౌన్ అయిపోద్ది అంటే 2AgBr2 కింద బ్రేక్ డౌన్ అయిపోద్ది. ఓకే, సో సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ బ్రోమైడ్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్ అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోటోకెమికల్ రియాక్షన్ వల్ల యూజెస్ ఉన్నాయి కదా మనకి. డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి? ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ రాయొచ్చు, నెక్స్ట్ ఫొటోస్, సో ఇవన్నీ తీసుకోవడానికి కదా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం we learn about decomposition reaction and సో ఇప్పటి వరకు మనం డీకంపోజిషన్ రియాక్షన్ అండ్ కాంబినేషన్ రియాక్షన్ గురించి చదువుకున్నాము. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి చదువుకుందాం. యాక్చువల్లీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది మోర్ రియాక్టివ్ మెటల్ అనేది లెస్ రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది చెప్పచ్చు. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో
హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా అంటే 2HCl ప్లస్ జెడ్ అని ఉంది ఒక మెటల్, ZnCl2 ప్లస్ H2 అనేది ఫామ్ అవుతుంది, లిబరేట్ అవుతుంది కదా. ఓకే, మనం యాక్చువల్గా AB ప్లస్ సి ఉంది కదా, ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే AC ప్లస్ బి కింద. అంటే వన్ మెటల్ హైలీ రియాక్టివ్ మెటల్ అనేది లో రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్లో అనేది మనం యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చదువుకునే ముందు మన పీరియాడిక్ టేబుల్లో హైలీ రియాక్టివ్ మెటల్స్ ఏంటి, మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ ఏంటి, లెస్ రియాక్టివ్ మెటల్స్ అంటే ఏంటో కూడా చదువుకుందాం. యాక్చువల్లీ ద కోడ్ ఈజ్ నథింగ్ బట్ NaCaMgAl. These are highly reactive metals, means potassium, sodium, calcium, magnesium, aluminum. Next, moderate: zinc, iron, lead, Sn, Cu. Cu not H2. These are moderate reactive metals అనే మనం చెప్పచ్చు. Next, less reactive metals like copper, Hg means mercury, Ag, Au, Et. సో ఇవన్నీ మోడరేట్ రియాక్టివ్ మెటల్స్. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఐరన్ నేల్స్ అనేవి కాపర్ సల్ఫేట్లో ఐరన్ నేల్స్ పెడితే డిస్ప్లేస్ అవుతాయి కదా. కాపర్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ కదా, అంటే FeSO4 Cu అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రియాక్షన్లో కాపర్ సల్ఫేట్ అనేది గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఉంటుంది. ఇట్స్ ఫేడ్స్ ఇట్స్ కలర్, అంటే దాని కలర్ దాన్ని ఫేడ్ అయిపోయి ఏ కలర్లోకి వస్తుంది అంటే రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి యాక్చువల్గా ఐరన్కి అనేవి కోటెడ్ అనేది ఫామ్ అయిపోద్ది కదా. మనకి ఎక్స్పెరిమెంట్ ఈజీగా ఇట్లా నేర్చుకోవచ్చు. బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఐరన్ నెల్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ అనేది ఎలా ఉన్నాయి, మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఇప్పుడు ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్ గురించి ఆల్రెడీ మనం చదివాము. వైర్ గేజ్ తీసుకొని ఈ ఈక్వేషన్కి ఇట్లా తీసుకోవాలి, చైనా డిష్ తీసుకోవాలి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఓ ఇట్ ఈస్ ఏ సింబల్ అనేది ఓ కింద ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరోజన్ అండ్ రాడిసిటీ. కరోజన్ ఇన్ ప్రెజెంట్ మనం యాక్చువల్గా సిల్వర్ ఇవన్నీ కొత్తగా చూసినప్పుడు మెరిసిపోతాయి, కొన్ని రోజులకి ఏమవుతాయి, ఇట్స్ గెట్ బ్లాక్ కోటెడ్ ఫామ్ అయిపోద్ది కదా. డ్యూ టు యాక్చువల్గా కరోజన్ జరగాలి అంటే, రస్టింగ్ జరగాలి అంటే ఏముండాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే, ఒక మెటల్ చుట్టూ ఇవన్నీ ఉంటేనే కరోజన్ అనేది ఫామ్ అవుతుంది. కరోజన్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా ఐరన్ ఉంది, ఐరన్కి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోద్ది. దాని ఫార్ములా కూడా రాసుకోండి. Fe+3O2+2H2O gives rise to Fe2O3xH2O. ఓకే, 2Fe2O3. సో ఈ ఫార్ములా. నెక్స్ట్ సిల్వర్ అనేది కోటెడ్ కింద ఫామ్ అయిపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఎప్పటికో కానీ వస్తుంది, బట్ గోల్డ్ అనేది అంతగా రాదు. కొంచెం సిల్వర్ అనేది లెస్ హైలీ రియాక్టివ్ కదా వన్ కంపేర్ విత్ గోల్డ్. అందుకే కదా సిల్వర్ని విచ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. వీ కెన్ యూజ్ అవర్ ట్రాన్స్మిషన్ వైర్స్ ఇన్ అవర్ హౌస్ బికాస్ ఇట్ హైలీ కాస్ట్ అని పర్చేస్ చేయలేము. అది Hg+2S కింద ఇట్లా ఫామ్ అవుతుంది చూడండి, H2S ప్లస్ అంటే ఐరన్ సల్ఫైడ్ అనేది దాని మీద ఫామ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కాపర్ అనేది గ్రీన్ కలర్ కోటర్తో వచ్చేస్తుంది. కాపర్ అనేది Cu+3O2+2H2O కింద ఫామ్ అయినప్పుడు 2CuO3CuOH ట్వైస్ కింద ఫామ్ అయిపోద్ది. సో ఈ కరోజన్ వల్ల చాలా డ్యామేజెస్ ఉన్నాయి. కార్ బాడీస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఐరన్ రైల్వేస్. సో ఇవన్నీ ఐరన్తోనే కదా. ఎవ్రీ ఇయర్ సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మనీ గవర్నమెంట్ అని దానికి ఖర్చు పెడతా ఉంటుంది. సో మనం దీన్ని కరోజన్కి ప్రివెంట్ చేయాలి అంటే ఆయిలింగ్, గ్రీజింగ్, గ్లావలైజేషన్, పెయింటింగ్, క్రోమో పెయింటింగ్, సో ఇట్లా ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, సో ఇట్లా అన్నీ చేస్తేనే
కరోజన్ మనం ప్రివెంట్ చేయగలం డ్యూ టు ద కెమికల్ ఎఫెక్ట్స్ ఆన్ మెటల్స్. సో నెక్స్ట్ రాడిసిటీ అనేది మనం యాక్చువల్గా ఫుడ్ అనేది కొన్ని రోజులకి బాగుంటుంది, బట్ వీ కెన్ లెఫ్ట్ ద ఫుడ్ ఇన్ సమ్ మోర్ డేస్ వీ కెన్ గెట్ స్పాయిల్డ్. దాని టేస్ట్ మారిపోద్ది, దాని స్మెల్ మారిపోద్ది, సో మనం తినడానికి కూడా ఉపయోగపడదు. డ్యూ టు దేనివల్ల అంటే ఆక్సిడైజ్ ఫామ్ అయిపోద్ది. యాక్చువల్గా కరోజన్లో రాడిసిటీలో కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకే, బై యూజింగ్ సమ్ యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ నైట్రోజన్ అండ్ హీలియం గ్లాసెస్ అనేవి మనం దేంట్లో చిప్స్ ప్యాకెట్స్లో గట్రా నింపుతారు, ఎందుకు కొన్ని రోజుల పాటు ఉండడానికి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ వైటమిన్ సిఈ, నెక్స్ట్ బిహెచ్టి ఆర్ బిహెచ్ఏ, సో ఇవన్నీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ రీఫ్రిజిరేటర్లో పెడితే కొన్ని రోజులు కొంచెం ఉంటుంది బాగా. అండ్ షుగర్ కంటైనింగ్ ఆయిల్ కట్ట ఎక్కువ వేస్తారు కదా పికిల్స్లో, సో వెనిగర్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కింద ఇట్లా యూజ్ చేస్తారు. అండ్ టైట్ ప్యాకింగ్ చేస్తారు, అంటే ఎయిర్ కట్ట లోపలికి వెళ్తే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు టైట్ ప్యాకింగ్ చేస్తారు, ఫ్లక్స్ విత్ ఎయిర్ ఆ బ్యాగ్స్లోకి సమ్ నైట్రోజన్ గ్యాస్ అనేది పంపుతారు. సో ఇది వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్కి యాక్చువల్గా రాసుకోండి. ఎడిషన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్, సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిడక్షన్కి అనేది మనం లాస్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ డిక్రీజింగ్ ద ఆక్సిడేషన్ నెంబర్ కింద కూడా రాసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ నేను ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 అంటే కాపర్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయిపోతుంది. అలాగా 2 Mg+O2 లైక్ మెగ్నీషియం అనేది కూడా 2 MgO కింద ఇట్లా ఫామ్ అయిపోతుంది కదా. మనం రిడక్షన్ రియాక్షన్ అనేది అంటే కాపర్ హైడ్రోజన్ ఉండాలి కదా, సో Cu+H2O ఉంటే వీ కెన్ గెట్ ప్యూర్ కాపర్ మెటల్. అంటే రెండు సైమల్టేనియస్గా జరిగినాయి అనుకో దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ ఉండాలి. అలాగే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, MgO2 అనేది, సో ఇది రిడక్షన్ జరుగుతుంది అంటే ఆక్సిజన్ తీసేస్తాం. రిడక్షన్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిజన్ తీయడానికి లేదా వాటర్ మాలిక్యూల్ తీయడానికి యూజ్ చేస్తుంది కదా, దీన్ని ఆక్సిడేషన్. ఇక్కడ గెయిన్ అవుతుంది కదా, దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే దీన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఓకే, ఇవి కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామ్స్లో కూడా. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది యాక్చువల్లీ న్యూట్రలైజేషన్ రియాక్షన్, ప్రిసిపిటేషన్ రియాక్షన్. యాసిడ్ బేస్ కంబైండెడ్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, అంటే HCl+NaOH ఉంటుంది చూడండి, దాన్ని ఏం ఫామ్ అవుతుంది సాల్ట్, NaCl+H2 అనేది ఫామ్ అవుతుంది. సో ప్రిసిపిటేషన్ రియాక్షన్ మనం ఆల్రెడీ ముందులోనే చదువుకున్నాం, అంటే చేంజ్ ఇన్ కలర్లో అబ్జర్వ్ చేస్తాం కదా, ఎల్లో కలర్ వైట్ ప్రిసిపిటేట్ అనేది కింద ఫామ్ అయిపోద్ది. PbNO3 ట్వైస్ అనేది ఫామ్ అవుతుంది చూడండి అది. సో దీంట్లో మనకి Na2 అంటే సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ అనే రియాక్షన్ జరిగితే బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆల్రెడీ మనం చదివాము. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లు ఎలా జరుగుతుంది అండ్ ఇక్కడ ఐరన్ మెటల్స్ తీసుకొని ఒక థ్రెడ్ తీసుకొని నెక్స్ట్ ఐరన్ మెటల్స్కి కొన్ని రోజులు వదిలేస్తే యాక్చువల్గా మనం ఇందాకే కరోజన్లో నేర్చుకున్నాం కదా, ఈ 2 టాపిక్స్ సబ్ టాపిక్స్ ఎందుకు చెప్పలేదంటే దీనికోసమే. సో ద రియాక్షన్స్ ఆర్ ఇన్ ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే, అంటే యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే హై రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ ద లెస్ రియాక్టివ్ మెటల్. అంటే ఇప్పుడు AB+C ఉందనుకోండి, ఎలాగా AC+P కింద వస్తుంది. ఇందులో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది, ఎలాగా Zn+2HCl ఆల్రెడీ చదువుకున్నాము ఇందులో ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్లో. ZnCl2+H2 గ్యాస్ అనేది లిబరేట్ అయినప్పుడు అప్పుడు ఆరో పెట్టాలి. అంటే Zn మనం ఆల్రెడీ NaCAmGal ఈ ఆల్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్, అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అందుకే సోడియం పొటాషియం అనేది కిరోసిన్లో స్టోర్ చేస్తారు, ఎందుకు హై రియాక్టివ్ మెటల్స్ కదా, ఇది ఎక్స్పోజ్ అయితే చాలా విగ్రస్గా రియాక్ట్ అవుతుంది. అండ్ మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ అంటే మనకి Zn, Fe, Pb,
అండ్ సో ఇవన్నీ పీబీ H2 SN పీబీ కింద SN వస్తుంది టిన్. నెక్స్ట్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అని అంటే కొంచెం చాలా దూరంగా ఉంటాయి మన ఒక అట్మాస్ఫియర్తో. సో ఇక్కడ వరకు ఇవి మీరు వాట్ యు లర్న్ అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు వరకు. సో ఇక్కడ మనం కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేస్తే వీ కెన్ గెట్ అన్ ఐడియా. నేను 10 minutes దీనికోసమే తీసుకుంటున్నా. చూడండి, ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఇక్కడ లెడ్ అనేది ఏమవుతుంది, రెడ్యూస్డ్ అయిపోతుంది చూడు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. అండ్ కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కింద ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే మనకి ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇందాక చదువుకున్నాం, ఇది మనకి యాక్చువల్గా టర్మేట్ ప్రాసెస్. అంటే ఐరన్ ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ 2Al అనేది ఉంటుంది చూడండి, లేదా మనం Al2O3 అనేది ఉంటుంది చూడండి. 2Fe తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఫామ్ అవుతుంది, Fe2O3 ప్లస్ 2Al కింద ఇట్లా ఫామ్ అయిపోద్ది కదా. సో ఈ రియాక్షన్ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, హై రియాక్టివ్ మెటల్ లో రియాక్టివ్ మెటల్నే కదా, లేదా ఒక మెటల్ వేరే మెటల్ డిస్ప్లేస్ చేస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డైల్యూట్, అంటే HCl తీసుకుందాము అండ్ తీసుకొని దేనికి యాడ్ చేయాలి, HCl అనేది ఐరన్కి యాడ్ చేయాలంట. HCl ప్లస్ ఐరన్ 2. సో ఇక్కడ సారీ నాట్ ఎట్ ఆల్ యూజ్ఫుల్ ఫర్ ఇట్. 2HCl ప్లస్ Fe. ఐరన్ అనేది హైడ్రోజన్ కన్నా ఐరన్ ఈజ్ మోర్ యాక్టివ్ దెన్ హైడ్రోజన్ కదా, అందుకే Fe ప్లస్ Cl2 ప్లస్ H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది, అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం బ్యాలెన్సర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఎందుకు బ్యాలెన్స్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ద్వారాగా ద నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ప్రొడక్ట్ సైడ్ షుడ్ బి ఈక్వల్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ రియాక్టెంట్ సైడ్ షుడ్ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ సైడ్. Mass can neither be created or not destroyed in a chemical reaction, but it gets transferred from one form to another form. So అది మనం నేర్చుకున్నాం. And translate that H2 ప్లస్ నైట్రోజన్ అనేది రియాక్ట్ అయింది అనుకో, HNO3 ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ బ్యాలెన్సర్ ఫామ్. ఇక్కడ 3 పెట్టి ఇక్కడ 2 పెడితే షుడ్ బి బ్యాలెన్సర్. అమోనియం అనేది ఫామ్ అవుతుంది, అమోనియా. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లానే చేయాలి. H2S ప్లస్ O2 మనకి ఏం ఫామ్ అవుతుంది, H2O ప్లస్ SO2 ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బేరియం క్లోరైడ్ అంటే BaCl2 ప్లస్ అల్యూమినియం సల్ఫైడ్ చేస్తే BaSO4, నెక్స్ట్ AlCl2 అనేది ఫామ్ అవుతుంది. సో పొటాషియం ప్లస్ H2O ఫామ్ చేస్తే KOH అనేది పొటాషియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇవి బ్యాలెన్స్డ్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. సో ఇదైతే యాక్చువల్గా బ్యాలెన్స్లోనే ఉంది, ఇది బ్యాలెన్స్లో లేదు, ఇక్కడ 2 పెట్టుకోవాలి. సో ఇవన్నీ CaOH. సో ఇవి చెప్తున్నాను చూడండి, 7th క్వశ్చన్ ఆల్రెడీ నేను అక్కడ చూపించాను ఇది. సో CaOH ట్వైస్ ప్లస్ O2 కార్బన్ డైఆక్సైడ్తో రిలీజ్ అయింది అనుకో, CaCO3 ప్లస్ నెక్స్ట్ H2O అనేది ఫామ్ అవుతుంది, వాటర్. నెక్స్ట్ జింక్ ప్లస్ AgNO3 ట్వైస్ చేస్తే ZnNO3 ట్వైస్ ప్లస్ 2Ag అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2Al ప్లస్ CuCl2 సో ఫామ్ అయితే AlCl3, సో నాట్ ఎట్ ఆల్ 3 నెససరీ, ప్లస్ 3U. ఓకే, BaCl2 ప్లస్
CuCl sorry BaCl2 plus KSO4 ఫామ్ చేస్తే BaSO4 plus KCl అనేది అంటే పొటాషియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కూడా బ్యాలెన్స్లో ఉందో KBr2 ప్లస్ BaI2 ఫామ్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది? BaBr2 ప్లస్ 2Ki సో ఫామ్ అవుతుంది. ఇవి ప్రొడక్ట్స్ అండ్ దీస్ ఆర్ ద రియాక్టెంట్స్. నేను 8th క్వశ్చన్ చెప్పాను. నెక్స్ట్ జింక్ గ్రాన్యూల్స్ ZnCO3 హీట్ చేస్తే ZnO ప్లస్ CO2 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ H2 ప్లస్ Cl2 2HCl బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉండాలి అంటే. నెక్స్ట్ Mg ప్లస్ 2HCl ఫామ్ చేస్తే MgCl2 ప్లస్ H2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వీఆర్ ఆల్సో గెట్ మ్యాగ్నిఫైడ్ అబౌట్ ఇట్. ఎగ్జోథర్మిక్ అంటే హీట్ రిప్లేస్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ. దానికి ఎగ్జాంపుల్ C+O2 gives rise to CO2 ప్లస్ హీట్ రాయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జోథర్మిక్కి ఇలా రాయొచ్చు, ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని హీట్ అనేది ఇట్లా లిబరేట్ చేస్తుందని కూడా రాయొచ్చు, విచ్ ఇస్ టేకింగ్ సమ్ కెమికల్ హియర్. ఎండోథర్మిక్ అంటే మనకి హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్ మనకి N+O2 gives rise to NO2. ఓకే, దానికి మైనస్ హీట్ రాయండి. ఇందులో ఏంటంటే ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని హీట్ అనేది లోపలికి వస్తున్నట్టు రాయండి. మీన్స్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అక్కడ. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, రెస్పిరేషన్ ఈజ్ కన్సిడర్డ్ హ్యాస్ ఎగ్జోథర్మిక్. రెస్పిరేషన్ అనేది ఎగ్జోథర్మిక్ అని ఎందుకు కన్సిడర్, దీనికోసం నేను డీటెయిల్గా అండర్స్టాండింగ్ ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి. డీటెయిల్గా అండర్స్టాండింగ్ ఇచ్చాను. అన్నీ చెప్పచ్చు అంటే కొంచెం ఇది లెంతీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఆల్రెడీ మన కాంబినేషన్ రియాక్షన్ ఈజ్ డికంపోజిషన్ రియాక్షన్ ఈజ్ ఆపోజిట్ టు, అది మనకు తెలుసు కదా. యాక్చువల్గా కాంబినేషన్ రియాక్షన్ 2 or more products to form single product, బట్ ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ డికంపోజెస్ 2 or more products. ఇట్స్ అంటే రివర్సిబుల్ రియాక్షన్ కదా రెండు. అంటే CaO ప్లస్ H2O ఉందనుకో CaOH ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ CaCO3 ఉందనుకోండి CaO ప్లస్ CO2 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆపోజిట్. నెక్స్ట్ రైటింగ్ ఇది ఒక కెమికల్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి లైక్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఫోటోకెమికల్, ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ గురించి మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను ఆల్రెడీ డిఫరెన్సెస్ బిట్వీన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎవరికైనా కావాలి అంటే నేను చెప్తాను. ఆల్రెడీ డీటెయిల్గా మనం చాప్టర్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సో అవి రాయండి. సిల్వర్ అనేది అంటే CuNO3 అంటే ఫామ్ చేస్తే ఏమవుతుందంటే AgNO3 ట్వైస్ ప్లస్, ఇది యాక్చువల్గా మనకి Cu ప్లస్ AgNO3 ఉందనుకోండి, కాపర్ అనేది అలా కదా, CuNO3 ప్లస్ Ag, సో ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ రాసాం కదా, PbNO3 ట్వైస్ ప్లస్ 2Ki. సో ఇట్లా తీసుకుంటే Pb మనం యాక్చువల్గా ప్రొడక్ట్ సైడ్ వచ్చిందే రాస్తాం ఇంకా. ఓకే, ఆల్రెడీ ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. కరోజన్ అండ్ రాడిసిటీ, ఆయిల్స్ గట్రా ఫ్లేమ్ విత్ నైట్రోజన్ అంటే యాంటీ ఆక్సిడెంట్ని యాడ్ చేస్తుంది. అది ఎయిర్ని ఆక్సిజన్ లోపలికి రాకుండా స్టాప్ చేస్తుంది. దీనివల్ల చేస్తారు. వై డూ అప్లై పెయింట్స్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ మీన్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ కరోజన్, లైక్ ఎయిర్ వాటర్ కలిసిపోకుండా అండ్ అది కలిసిపోతేనే కదా కరోజన్ ఫామ్ అవుతుంది. సో ఇట్లా అన్నీ ఉంటుంది. మీకు ఇంకా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి. ఐ కెన్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్రెస్ ద బెల్ ఐకాన్. And thanks for watching my channel. Keep supporting my channel. Okay.